తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన రాజకీయ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట కేవలం ప్రమాదం కాదని పూర్తిగా నివారించదగిన నిర్వహణాపరమైన వైఫల్యంగా రుజువవుతోంది. సెప్టెంబర్ 27 శనివారం నాడు కరూర్ వెలుచుంపురంలో టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 39 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. మృతులలో 16 మంది మహిళలు, 8 మంది వరకు చిన్నపిల్లలు ఉండడం ఈ విపత్తి యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఈ విషాదానికి ముఖ్య కారణం ఏమిటి? నిర్వాహకుల నిర్లక్ష్యమేనా, లేక ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమా? ఈ విషాదం టీవీకే సంస్థాగత లోపాల కారణంగానే మొదలైంది. పోలీసుల నుండి అధికారికంగా సభ నిర్వహణకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే టీవీకే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని ప్రచారం చేసింది. ఈ ప్రకటనతో వేలాది మంది మద్దతుదారులు ఉదయం 10 గంటల నుంచే సభాస్థలానికి చేరుకోవడం మొదలుపెట్టారు. కాని నటుడు విజయ్ సాయంత్రం 7:40 గంటలకు మాత్రమే ర్యాలీకి చేరుకున్నారు. దాదాపు 7 గంటలకు పైగా ఎండలో సరైన నీరు, ఆహారం లేకుండా వేచి ఉండటం వల్ల ప్రజల్లో తీవ్రమైన అలసట, ఒత్తిడి పేరుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే జనసందోహం అత్యంత అస్థిరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన జనసాంద్రత, అలసట ఉన్న సమయంలోనే విపత్తు మొదలైంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విజయ్ ప్రసంగిస్తున్న వ్యాన్కు వెనుకవైపు కొంతమంది మద్దతుదారులు మంచి వ్యూ కోసం ఒక పెద్ద చెట్టు ఎక్కారు. ఆ చెట్టు కొమ్మలు అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారు కింద ఉన్న భారీ జనసమూహంపై పడిపోయారు. ఈ ఆకస్మిక సంఘటన భయాందోళనలకు దారితీసి తోపులాట మొదలైంది. కింద పడిన మహిళలు, పిల్లలు, వృద్ధులు దారుణంగా నలిగిపోయారు. 150 మందికి పైగా గాయపడి కరూర్ మరియు ట్రిచి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదానికి మరొక ముఖ్య కారణం అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనివల్ల అత్యవసర చికిత్స ఆలస్యమై మరణాల సంఖ్య పెరగడానికి కారణమైంది. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ ఆసుపత్రిని సందర్శించి మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాక ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు తమ చర్యలో భాగంగా టీవీకే యొక్క కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి విపి మతియళగన్పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. అయితే సంఘటనకు కారణమైన ఇతర వ్యక్తులు లేదా నిర్వాహక లోపాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నటుడు విజయ్ ఈ విషాదంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మరణాల గురించి తెలియజేసినప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారని, వెంటనే మీడియాను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విమర్శల మధ్య విజయ్ తన గుండె ముక్కలైంది అని ఒక తమిళ పోస్టును విడుదల చేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కంటే అదనంగా 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఈ దుర్ఘటన రాజకీయ ర్యాలీల భద్రతా ప్రమాణాలు, వాటి అమలుపై ఒక తీవ్ర చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే జస్టిస్ జగదీశన్ కమిషన్ ఇచ్చే సూచనలను ప్రభుత్వం ఎంతవరకు అమలు చేస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది.